హాయ్ అండి. ఈరోజు మనం మునక్కాడ చికెన్ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాటి కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, మునక్కాడలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అందులో 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా బాగా స్మెల్ వస్తుందండి. ఇవి వేయడం వల్ల మీకు కరివేపాకు ఉంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు ఇక్కడ. తర్వాత పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. తర్వాత చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చినప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని కొంచెం సేపు ఉడకనివ్వండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోను అందులో వేసి కలుపుకోండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుని కలిపేసుకోండి. పసుపు వేసి కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. తర్వాత మునక్కాడలు, కారం వేసి బాగా కలుపుకొని ఇలా మగ్గనివ్వండి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వండి. ఇలా దగ్గర పడినప్పుడు 2 టీ స్పూన్ల ధనియాలు, 2 లవంగాలు, 4-5 రెమ్మల వెల్లుల్లి, ఒక చిన్న దాల్చిన చెక్క దంచుకుని వేసేసుకోండి. అంతేనండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.